హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన వారాయి క్షేత్రంలో గోంగూర అయితే చాలా ఉందండి. గోంగూర మనకి తెల్ల గోంగూర ఉంది, ఎర్ర గోంగూర ఉంది. ఇంకా చెప్పాలి అంటే గోంగూరలో 5 రకాలు 6 రకాలు ఉంది. మీకు కావాలంటే చూపిస్తారా అండి. ఎర్ర గోంగూరలో మీకు ఇక్కడ 2 రకాలు చూస్తాయి. ఇక్కడ చూడండి, ఇది ఆకు వెడల్పుగా ఉండి కొంచెం బర్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన ఎర్ర గోంగూర. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఆకు, ఇది రెగ్యులర్గా మనం తినేది. ఇది ఎలాంటి బొంత లేకుండా చాలా స్మూత్గా ఉంది. ఇది ఒక ఎర్ర గోంగూర. మీకు చెప్పిన మొదటిది ఇది బొంత ఉంటుంది, ఇది పెద్దది. ఎర్ర రకం దాంట్లో ఇక్కడికి రండి, ఇది ఒకటి బొంత ఉండి సన్నగా ఈకలతో ఉంది. చూస్తున్నారు, ఒకే దగ్గర 1 2 3 ఎర్ర గోంగూరలనే మనకి 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు తెల్ల గోంగూరలో రకాలు చూపిస్తారండి. ఇగో ఇది రెగ్యులర్గా మనం చూసే తెల్ల గోంగూర, రెగ్యులర్గా మనకి ఇళ్ళలో మనకి దొరికే తెల్ల గోంగూర, ఓకేనా. తో పాటు ఇగో ఇది చూడండి, ఈకల్లాగా ఎంత పొడుగు ఉన్నదో తెల్ల గోంగూరలో, ఓకేనా. ఇలా తెల్ల గోంగూరలో 1, తెల్ల గోంగూరలో 2, ఇగో ఇంకో రకం చూడండి తెల్ల గోంగూరలో, ఇది 3వ రకం. తెల్ల గోంగూరలో 3వ రకం. సో మనకి తెల్ల గోంగూరలో ఎన్ని రకాలు? 3 రకాలు ఉన్నాయి. ఎర్ర గోంగూరలో 4 రకాలు ఉన్నాయి. మొత్తం 7 రకాల గోంగూర అయితే మన వ్యవసాయ క్షేత్రంలో అయితే మీరు చూడొచ్చు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు శ్రీ వారాయి ఫార్మ్స్ సంప్రదించండి, ఉచితంగానే ఇస్తాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా మన ఇంటి అవసరాల కోసం మనం ఇదైతే వేసినామండి. కింద వేరుశనగ అవి కూడా ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఈరోజు అయితే పచ్చడికి అని చెప్పి తెల్ల గోంగూర అయితే ఇంటికి తీసుకుపోతున్నాను, తెంపుతున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆకుకూర అయితే చాలా అంటే చాలా బాగుంది. కావాల్సిన వారైతే సంప్రదించండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. నల్గొండ లోకల్లో ఉంటే మాత్రం కామెంట్ చేయండి, వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. మీ ఇంటికి తీసుకొని వస్తా, అంటే మా ఇంటికి తీసుకొని వస్తా, మీరు కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళండి.